ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. ఏప్రిల్ 24వ తేదీ నుండి 30వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే అన్ని గ్రహాలలో ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయో, వాటి వల్ల ఏ విధమైనటువంటి కష్టాలు రాబోతున్నాయో ఆ కష్టాలని ఎదుర్కొనేందుకు కావలసిన ప్రతిక్రియ విధానాలని, వాటితో పాటు నిత్య జీవితంలో అనుసరించవలసిన వాస్తు విశేషాలని ఇప్పుడు తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన దుర్ముఖినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం. ఇక ఈ వారంలో ముఖ్యమైన రోజుల్ని పరిశీలించి చూస్తే, ఈ రోజు అంటే 24వ తేదీ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ఆరాధనోత్సవం. 26వ తేదీ సంకష్టహర చతుర్థి. 30వ తేదీ నుండి శుక్రమౌఢ్యం ప్రారంభం. ఆధ్యాత్మిక సేవా రంగాల సనాతన సారథి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ఆరాధనోత్సవం ఈరోజు. ఈ సందర్భంగా వారికి కుసుమాంజలిని సమర్పిస్తూ వారి జీవిత విశేషాలతో ప్రత్యేకమైనటువంటి కథనం ఇప్పుడు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే పంచసూత్రాల్ని ప్రబోధించి సనాతన ధర్మాన్ని ప్రచోదనం చేసిన ఆధ్యాత్మిక స్ఫూర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. భక్తుల హృదయాల్లో జ్ఞానదీపాల్ని వెలిగింపచేసి తన సందేశాలతో ఆర్షధర్మాన్ని ఉద్ధరించిన మానవీయమూర్తి సత్యసాయి. ఆధ్యాత్మిక సేవారంగాల సనాతన సారథిగా తన మూర్తిమత్వాన్ని బాబా ప్రకటించారు. ఆర్తులకు, ఆశ్రితులకు అభయాన్ని అందిస్తూ మానవ సేవయే మాధవ సేవ అనే సూక్తికి ప్రత్యక్ష దర్పణంగా బాబా భాసిల్లారు. నా జీవితమే నా సందేశం అని ప్రవచించిన సత్యసాయి జీవన చిత్రం మానవాళికి స్ఫూర్తి మంత్రం. ఈరోజు భగవాన్ సత్యసాయి బాబా ఆరాధనోత్సవం. 1926వ సంవత్సరం నవంబర్ 23వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా పుట్టపర్తి గ్రామంలో వెంకమరాజు, ఈశ్వరాంబ దంపతులకు 4వ బిడ్డగా ఆయన జన్మించారు. ఆ శిశువు ఉదయించడానికి కొన్ని గంటల ముందే తల్లి ఈశ్వరాంబ శ్రీ సత్యనారాయణ స్వామి వారి ప్రసాదాన్ని తీసుకున్నారు. ఆ తర్వాత బిడ్డ జన్మించడంతో ఆ బాలునికి సత్యనారాయణరాజుగా నామకరణం చేశారు. మనిషిని సన్మార్గం వైపు నడిపిస్తూ జ్ఞానామృతాన్ని పంచేదే ఆధ్యాత్మికత అని బాబా ప్రవచించారు. మీరు ప్రతిరోజు కూడా ప్రేమ స్వరూపులుగా మీ రోజును ప్రారంభించండి. ప్రేమను రోజంతా పంచండి. ప్రేమాస్పద భావనలతో నిత్య కార్యకలాపాల్ని కొనసాగించండి. ఈ ప్రేమ మార్గమే మిమ్మల్ని దైవం వైపు నడిపిస్తుంది అంటూ సత్యసాయి అందరికీ ప్రేమ సుధను పంచారు. ఆధ్యాత్మికతను, సేవా సంవిధానాన్ని మేళవించి స్ఫూర్తి ప్రదాతగా ఆయన నిలిచారు. నేడు సత్యసాయి బాబా ఆరాధనోత్సవం సందర్భంగా వారికి సభక్తికంగా నమస్సుమాంజలి సమర్పిస్తున్నాం. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఇక ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, గురువు పంచమంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహుకేతువులు పంచమ, ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. అశ్విని నక్షత్ర జాతకులకి అనవసరమైనటువంటి ధన వ్యయం అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. పనులు దాదాపుగా ఆగిపోయే పరిస్థితి కూడా కనిపిస్తోంది. భరణి నక్షత్ర జాతకులకి వచ్చినటువంటి చుట్టాల వల్ల కానీ, లేదా బంధువుల వల్ల కానీ అనవసరమైనటువంటి వాగ్వివాదం కానీ, లేదా ఎప్పుడో ఆ సమస్యపోయినటువంటి సమస్య తిరిగి మొలకెత్తడం కానీ జరగవచ్చు. కొద్ది అప్రమత్తంగా వ్యవహరించవలసినటువంటి వారంగా దీన్ని గుర్తుంచుకోవాలి. ఇక కృత్తికా నక్షత్ర జాతకులకి పని అయిపోయింది అని అనుకున్నప్పటికీ కూడా తిరిగి ఆ పని మళ్ళీ మొదటికి రావచ్చు. మళ్ళీ ప్రారంభం నుండి చేయవలసిన పరిస్థితి తలెత్తవచ్చు. ఈ పరిస్థితి అంతా ఈ వారానికి కాబట్టి ఈ రాశివారు ఈ వారం కొద్ది జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏ విధమైనటువంటి నిరాశని పొందవలసిన అవసరం ఏమాత్రమూ లేదు. సరస్వతి అష్టోత్తర శతనామాన్ని పఠిస్తూ ఈ వారాన్ని గడపాలి ఈ రాశివారు. గురువు అనుకూలంగా లేడు కాబట్టి శ్రీ విష్ణు సహస్రనామాన్ని 12 మందితో సామూహికంగా కానీ,
లేదా ఎవరికి వారు 12 మార్లు కానీ వారం మొత్తం మీద పఠించుకోవడం అవసరం. అలాగే శని కూడా ప్రతికూలంగా ఉన్నటువంటి కారణంగా శని స్తోత్రాన్ని రోజుకి 19 మార్లు పఠిస్తూ ఉన్నట్టయితే శని ప్రతికూలత తగ్గి అనుకూలత కలిగే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహుకేతువులు చతుర్థ దశమ స్థానాల్లో ఉన్నారు. కృత్తికా నక్షత్ర జాతకులకి పై అధికారుల ఒత్తిడి ఎక్కువయ్యేటటువంటి కారణంగా, ఏ విధంగానూ సమయం సరిపోనటువంటి కారణంగా మానసికమైనటువంటి అలసటతో పాటు శారీరకంగా కూడా శ్రమకి గురయ్యేటటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. రోహిణీ నక్షత్ర జాతకులకి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలిగిన కారణంగాను, పని ఒత్తిడి కారణంగాను కొద్ది విసుగు చిరాకుగా అనిపించవచ్చు. వృత్తి ఉద్యోగాల పట్ల తాత్కాలికమైనటువంటి ఏహ్యభావం పుట్టవచ్చు. అంత మాత్రం చేత ఈ వారానికే ఇది పరిమితం అనేటటువంటి విశేషాన్ని గమనించుకుని వెంటనే వృత్తి ఉద్యోగాల పట్ల ఏహ్యభావం లేకుండా ఉండడం ఎంతైనా అవసరం. మృగశిర నక్షత్ర జాతకులకి ఆస్తులు పంపకాలు విషయంలో ఈ పుత్రులతో కానీ మిగిలినటువంటి బంధువులతో కానీ కొన్ని చిన్న వాగ్వివాదాలు ఏర్పడే అవకాశం ఏర్పడుతోంది. అంచేత వీలైనంత వరకు ఆస్తులు పంపకాలని ఈ వారం నుంచి పై వారానికి వాయిదా వేసుకోవడం లేదా మరికొంత దూరం వాయిదా వేసుకోవడం ఎంతైనా మంచిది. ఈ వారం ఈ రాశివారు దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. వృషభ రాశి వారికి గురువు అనుకూలంగా లేనటువంటి కారణంగా ఉచితంగా దేన్ని ఎవరి నుండి స్వీకరించకపోవడం, అలాగే ఈ వారంలో ఎవరింటికి కూడా భోజనాన్ని చేయడం కోసం కూడా వెళ్ళకపోవడం ఎంతైనా అవసరం. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహు కేతువులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు. మృగశిర నక్షత్ర జాతకులకి అనుకున్న చోటికి బదిలీ అయ్యేటటువంటి అవకాశం కానీ, లేదా తమ అధికారులు తమ పక్షాన చక్కగా పలుకుతూ ఉండడం కానీ, క్రింద ఉండేటటువంటి ఉద్యోగస్తులందరూ అనుకూలించడం కానీ, మొత్తం అన్నీ కానీ జరిగి మానసికంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది ఈ వారం. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి విదేశ ప్రయాణం కానీ, విదేశాల్లో ఉద్యోగం లభించడం కానీ, మొత్తానికి తిరిగి విదేశాలకు వెళ్ళిపోతూ ధన ఆర్జన చేసుకునే అవకాశం కలగడం కానీ అన్నీ కలగవచ్చు. మొత్తానికి సుఖంగా ఉంటుంది. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి ఆరోగ్య విషయంలో మాత్రం తాత్కాలికమైనటువంటి సూచనల్ని పాటించాలి. ఏ విధమైనటువంటి భయము పడవలసిన అవసరం ఏమాత్రమూ లేదు. పునరుసు నక్షత్ర జాతకులకి కుటుంబ సభ్యులతో ఉండేటటువంటి మానసికమైన పొరపత్యాలు ఏమాత్రం ఈ వారంలో ఉండవు. చాలా ఆనందంగా ఉంటుంది. కుటుంబ సభ్యులంతా ఐకమత్యంగా ఉన్నటువంటి కారణంగా దీర్ఘాయుష్యం కలిగినంతటి సంతోషంగా ఉంటారు ఈ వారం ఈ పునరుసు నక్షత్రం వాళ్ళు. ఈ రాశి వారు అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. మిథున రాశి వారికి కేతువు అనుకూలంగా లేనటువంటి కారణంగా దగ్గరగా ఉండేటటువంటి గోశాలకు వెళ్ళి లేదా ఇంటి దగ్గరికి వచ్చినటువంటి ఆవుకైనా 7 అరటి పళ్ళని మనం తినే వాటి కంటే కూడా ప్రశస్తంగా ఆరోగ్యకరంగా ఉన్నటువంటి పండ్లని సమర్పించడం ఉత్తమం. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహు కేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. పునర్వసు నక్షత్ర జాతకులు వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ మొగమాటం ఏమాత్రమూ పడకుండా రావలసినటువంటి ధనంలో విషయంలో కానీ, అలాగే ఇయ్యవలసినటువంటి రుణ విషయంలో కానీ స్పష్టంగా అవగాహనతో మాట్లాడుకోగలగాలి. లేని పక్షంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. పుష్యమి నక్షత్ర జాతకులకి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి క్రమంగా పరిష్కరింపబడేటటువంటి దశకి నోచుకుంటాయి. ముఖ్యంగా భూములు ఇతరమైనటువంటి వాటికి సొమ్ము చెల్లించి ఉన్న పక్షంలో వాటి నమోదు జరిగేటటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. ఇది లాభసాటిగా ఉండే వారంగా పుష్యమి నక్షత్ర జాతకులు లెక్కించుకోవచ్చు. ఆశ్లేష నక్షత్ర జాతకులు తమ అనారోగ్యం గురించి కొద్దిగా శ్రద్ధ చూపించవలసినటువంటి వారం ఇది. అనారోగ్యాన్ని ఏమాత్రమూ అలా ఉపేక్షించకుండా తగినటువంటి తేలికపాటి వైద్య పరీక్షల్ని చేయించుకున్న పక్షంలో ఏ విధమైన అనారోగ్యము పెరిగే అవకాశం ఉండదనే విశేషాన్ని గ్రహించుకోగలగాలి. ఈ వారం ఈ రాశివారు లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. రాహు అనుకూలంగా లేనిటువంటి కారణంగా ప్రతినిత్యం అంటే ప్రతిరోజు ఉదయకాలంలో తల్లికి పాదాభివందనాన్ని చేయడం, పరమేశ్వరుడికి నమస్కరించడం, అలాగే కేతువు కూడా అనుకూలంగా లేనిటువంటి కారణంగా ఉలవల్ని దానం చేయడం ముఖ్యంగా అవసరం.
ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు జన్మలో ఉన్నాడు, శని చతుర్థంలో అంటే అర్ధాష్టమంలో ఉన్నాడు, రాహు కేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. మఖా నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి విద్యార్థులైనటువంటి ఏ చిన్నారులు ఉన్నారో, పిల్లలు ఉన్నారో, సంతానం ఉన్నారో వారందరికీ కూడా ఎక్కువ అంకాలు అంటే ఎక్కువ మార్కులు వచ్చి మంచి ఉత్తీర్ణతని సాధించిన కారణంగా చెప్పలేనంత ఆనందంగా గడుస్తుంది ఈ వారం అంతా కూడా. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి న్యాయస్థానపు తీర్పు చాలా అనుకూలంగా ఉండడమే కాకుండా మంచి ఆర్థికమైనటువంటి పరిపుష్టిని కూడా కలిగిస్తుంది. ధనార్జన వెంటనే కలిగే అవకాశం కూడా చాలా తొందర కాలంలో కలిగే అవకాశం కూడా లభించవచ్చు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి తాము ఏనాడో చేసినటువంటి వ్యాపారానికి సంబంధించిన లాభాలు రావడం ప్రారంభిస్తాయి. మొత్తానికి జీవంతా చక్కగా నిండుతూ మంచి సంతోషాన్ని కలిగిస్తుంది ఈ వారం. ఈ రాశి వారు ఈ వారం ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. సింహరాశి వారికి గురుడు అనుకూలంగా లేనటువంటి కారణంగా ఉత్తమ బ్రాహ్మణుడైనటువంటి వానికి పసుపు పచ్చని వస్త్రాలని దానం చేయాలి. అలాగే శని కూడా అనుకూలించినటువంటి కారణంగా దేవాలయానికి 1 నెలకు సరిపడా దీపారాధన కోసమని నువ్వుల నూనె సమర్పించడం ఉత్తమం. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహు కేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు తమ వృత్తిలో తమ మీద ఎవరో మరికొంతమంది నిఘా వేసి ఉన్నారనే అభిప్రాయంతో తమకి తాము జాగ్రత్తగా వ్యవహరించుతూ ఉండాలి. ఏ విధంగానూ ఉదాసీనంగానూ ఉపేక్షాభావంతోనూ ఈ వారం ఉండడం ఏమాత్రమూ సరికాదు. హస్త నక్షత్ర జాతకులు ఏ మాట మాట్లాడినప్పటికీ కూడా పైవారికి అపార్థం ధ్వనించే అవకాశం రావచ్చు. లేదా ఆ మాటని విన్నటువంటి తమ శత్రుజనులైనటువంటి వారు ఎవరైనా దాన్ని అపార్థ పడేలా వక్రీకరించి కూడా చూపవచ్చు. కాబట్టి ఆచితూచి మాట్లాడడం ఈ వారానికి ఎంతైనా అవసరం. చిత్తా నక్షత్ర జాతకులు వ్యాపారాన్ని చేసేటటువంటి సందర్భంలో ప్రభుత్వానికి కట్టవలసినటువంటి బకాయిలు కానీ అలాగే ఇతరమైనటువంటి శాఖలకి చెల్లించవలసిన విషయంలో కానీ ముందు జాగ్రత్త వహించి తీరాలి. లేని పక్షంలో ఇబ్బంది పడేటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. మొత్తానికి ఆచితూచి ప్రతి నిమిషం పరీక్షించుకుంటూ గడుపుకోవాల్సిన వారంగా దీన్ని ఆలోచించుకోగలగాలి. ఈ వారం ఈ రాశివారు గణేశ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. కన్యారాశి వారికి శని అనుకూలంగా లేనటువంటి కారణంగా బెల్లాన్ని నువ్వుల్ని కలిపినటువంటి 19 ముద్దల్ని చిన్నవైనటువంటి వాటిని అంటే ఉసిరికాయ పరిమాణంలో ఉన్నటువంటి ముద్దల్ని ఆవుకి పెట్టడం ఉత్తమం. కనీసం ఉసిరికాయ పరిమాణం ఉండేలా చూసుకోవాలి. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహు కేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. చిత్తా నక్షత్ర జాతకులు తమదైనటువంటి ఆలోచనని జాగ్రత్తగా చేసుకుంటూ ఉద్యోగాన్ని మానేయాలా లేక ఉద్యోగాన్ని కొనసాగించాలా, వివాహాన్ని వీరితో చేసుకోవాలా లేక మరొక ఆలోచనని చేయాలా వంటివన్నీ కూడా స్వయంగా ఆలోచించుకుని చేసుకోవాలి తప్ప ఇతరుల సూచనలు సలహాలు ముఖ్యంగా ఒత్తిడిలకి లోనై ఈ వారం వ్యవహరించడం సరికాదు. స్వాతి నక్షత్ర జాతకులు కుటుంబ సభ్యులతో ఐకమత్యంగా ఉండడం ఎంతైనా అవసరం. కుటుంబ సభ్యులతో ఏమాత్రపు పరపొచ్చాల భావాన్ని పెట్టుకోకుండా పెద్దలైనటువంటి వారి మాటల్ని విని వారి మాటలకి అనుగుణంగా నడుచుకోవడం మంచిది. తమకు ఏదైనా స్వతంత్రాభిప్రాయం ఉంటే స్పష్టంగా అవగాహనతో చెప్పగలగాలి తప్ప గుంపనగా ఉండడం ఏమాత్రమూ సరికాదు. విశాఖ నక్షత్ర జాతకులు వక్రీకరించి మాట్లాడడం కానీ కావాలని ప్రత్యేకంగా అధర్మ మార్గాన నడవడం కానీ సరికాదు. రాజీ మార్గంలో అనుకూలమైనటువంటి విధానంలో కానీ వెళ్ళినట్లయితే జీవితం అంతా సుఖవంతంగా ఉంటుందనే యథార్థాన్ని 1-2 మార్లు పరిశీలన చేసుకోగలగాలి. ఈ వారం ఈ రాశివారు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. తులారాశి వారికి శని అనుకూలంగా లేనటువంటి కారణంగా కొత్త చెప్పుల్ని దానం చేయడం శ్రేయస్కరం. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని జన్మలో ఉన్నాడు, రాహు కేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. విశాఖ నక్షత్ర జాతకులకి ఆరోగ్య విషయంలో కానీ మానసికమైనటువంటి ఉద్విగ్నత అంటే మానసికమైనటువంటి ఆందోళన విషయంలో కానీ పైకి ఏమీ కనిపించనప్పటికీ కూడా కొద్దిగా మానసికమైనటువంటి ఆందోళన ఉన్నట్లే అనే అభిప్రాయాన్ని స్పష్టంగా గమనించుకుని నిదానంగా మాట్లాడాలి.
విసుగు, కోపం, చిరాకుని తెచ్చుకోనే కూడదు. అనురాధ నక్షత్ర జాతకులకి రావలసినటువంటి సొమ్ము దాదాపుగా చేతికి అందినప్పటికీ కూడా వచ్చినటువంటి సొమ్ముని ఏ విధంగా సర్దుబాటు చేసుకోవాలో ముందొక ప్రణాళికని వేసుకుని మాత్రమే చేసుకోవాలి తప్ప లేని పక్షంలో సొమ్ము రానటువంటి కాలంలో ఎలా పరిస్థితి ఉందో వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అనుకుని ఒక ప్రణాళికాబద్ధంగా దాన్ని జాగ్రత్తగా వ్యయం చేసుకునేటటువంటి తీరుని ఎంచుకోగలగాలి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి న్యాయస్థానం విషయంలో తాత్కాలికంగా అనుకూలమైనటువంటి తీర్పు లభించినప్పటికీ కూడా దాన్నే యథార్థమని నమ్ముకోకుండా ఎప్పటి జాగ్రత్తని అప్పుడు పాటిస్తూనే వ్యవహరించాలి. లేని పక్షంలో ఇబ్బందులకి ఎదురయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. జాగ్రత్తగా ఉండవలసిన వారం ఇది. ఈ వారం ఈ రాశివారు రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. వృశ్చిక రాశి వారికి శని అనుకూలంగా లేనటువంటి కారణంగా శని శ్లోకాన్ని 361 మార్లు ప్రతిరోజు చదవాలి. ఇది కష్టం అని అనుకోకుండా ఈ సూచనని పాటించడం ఎంతైనా అవసరం, ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహు కేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. మూలా నక్షత్ర జాతకులకి తమ సంతానం ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణులయ్యారనేటువంటి ఆనందంతో పాటు ఎప్పుడో రావాల్సినటువంటి పిత్రార్జితమైనటువంటి ఆస్తి వచ్చిందనే సంతోషం కూడా తమకి కలగవచ్చు. మొత్తానికి ఈ వారం ఈ రాశిలో ఈ నక్షత్రం వారికి అనుకూలంగానే ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి శత్రువుల పక్షం నుంచి వచ్చేటటువంటి మానసికమైన భయం కానీ, అలాగే క్రింది ఉద్యోగుల ద్వారా వచ్చేటటువంటి ఒత్తిడి కానీ పోయి ఏ విధమైనటువంటి బాధలు లేకుండా ఐకమత్యంతో ఈ వారం తాము చేస్తున్నటువంటి సంస్థలోని కార్యకలాపాలు అలాగే మిగిలినటువంటి అన్ని వ్యాపారాల్లో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా చాలా అనుకూలంగా గడుస్తుంది ఈ వారం. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి శత్రువిజయంతో పాటు కుటుంబంలో ఐకమత్యం అలాగే ఉద్యోగ స్థానంలో ఒక గౌరవం, ప్రతిష్ట లభించే అవకాశం ఈ వారంలో ఉంది. మొత్తానికి అనుకూలంగా గడుస్తుంది ఈ వారం. ఈ వారం లక్ష్మీ అష్టోత్తర శతనామాన్ని పఠిస్తూ గడపాలి ఈ రాశివారు. ధనురాశి వారికి గురువు అనుకూలంగా లేనటువంటి కారణంగా ఉత్తమ బ్రాహ్మణునికి తెల్లనైనటువంటి వస్త్రాలని దానం చేయడం ఉత్తమం. అలాగే శని కూడా అనుకూలంగా లేనటువంటి కారణంగా శనివారం నాడు నీలిరంగు వస్త్రాలు, అవి లేని పక్షంలో నల్లనైనటువంటి వస్త్రాలని ధరించి తమ సంస్థ, వృత్తి, ఉద్యోగ, వ్యాపార స్థానాలకి వెళ్ళడం ముఖ్యం. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు అష్టమ, ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు తమ పనిని మాత్రమే దృష్టిలో ఉంచుకుని కేంద్రీకరించుకుని తమ పని మీదే ధ్యాస పెట్టుకోవడం మంచిది తప్ప ఇతరుల పనుల్ని భుజాన వేసుకుని పూర్తిగా చేయలేక అపనిందని మోయవలసిన పరిస్థితికి రావడం సరైనటువంటిది కాదు అని గ్రహించుకోగలగాలి. శ్రవణ నక్షత్ర జాతకులు వచ్చినటువంటి ఆదాయాన్ని ప్రణాళికాబద్ధంగా మాత్రమే వ్యయం చేసుకోవాలి తప్ప ఇష్టం వచ్చినట్లుగా వ్యయాన్ని చేసి రుణానికి వెళ్ళేటటువంటి పరిస్థితిని తెచ్చుకోవడం ఏమాత్రం సరికాదు. ధనిష్ఠ నక్షత్ర జాతకులు తమదైనటువంటి పనులు ఏమున్నాయో వాటన్నిటినీ వాయిదా వేసుకుని లేదా పక్కకి జరుపుకుని ఇతరుల పనుల్లో బాగా భాగస్వాములవుతూ చేసుకుంటూ వెడతారు. తమ పనులన్నీ వాయిదా పడ్డటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి జరిమానాన్ని కూడా చెల్లించవలసిన పరిస్థితికి వెళ్ళొచ్చు. అంచేత తమ పని మీద మాత్రమే కేంద్రీకరించుకోవడం, తమ పని చేసుకోవాలి అనేటటువంటి అభిప్రాయంతో ఉండడం ఎంతైనా అవసరం ఈ నక్షత్రం వారికి. నవగ్రహ స్తోత్ర పాఠాన్ని చేస్తూ ఈ వారమంతా గడపాలి ఈ రాశివారు. మకర రాశి వారికి కేతు అనుకూలంగా లేనటువంటి కారణంగా పెంపుడు జంతువుల్ని, పెంపుడు పక్షుల్ని పెంచడం కాకుండా వాటిని స్వేచ్ఛగా విడిచివేయడం ఎంతైనా అవసరం కేతు గ్రహ అనుకూలత కోసం. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహు కేతువులు సప్తమ, ప్రథమ స్థానాల్లో ఉన్నారు. ధనిష్ఠ నక్షత్ర జాతకులు అధికారుల ఒత్తిడి అనేటటువంటి దానికి తామే కారణమవుతూ ఉంటారు. కాబట్టి ఎప్పటి పనిని అప్పుడు సక్రమంగా పూర్తి చేసుకుంటూ ఉండాలనే యథార్థాన్ని తమకి తాము గ్రహించుకుని ఆ పనిని పూర్తి చేసి అధికారుల దగ్గర మన్ననని పొందాలి. ఏ పనిని వాయిదా వేసుకోవడం సరికాదు. శతభిష నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి ముఖ్యమైన కుటుంబ పత్రాలు, అలాగే ఆస్తులకి సంబంధించినటువంటి పత్రాలు, రుణాలు, అలాగే అప్పులు
తిరిగి తీసుకున్నటువంటి చెల్లింపులు విషయాన్ని గురించి 1-2 రోజులు ప్రత్యేకంగా కేటాయించుకుని దేనికి దానికి అవగాహనతో ఓ పద్ధతికి రావాలి. లేని పక్షంలో పన్నుల ఎగవేతకు కానీ లేదా రుణాల ఎగవేతకు కానీ పాల్పడవచ్చు. ఇబ్బంది పడే పరిస్థితులు గోచరించే అవకాశం కూడా బాగా కనిపిస్తోంది. పూర్వభద్ర నక్షత్ర జాతకులు ఇతరుల యొక్క ఇంటి విషయాల్లో మరింతగా చొచ్చుకుని వెళ్ళి వారి నుండి అపనిందని మోయవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇతరుల విషయాలకి వెళ్ళకూడదనే యథార్థాన్ని గ్రహించుకుని తమ కుటుంబంలో ఉండేటటువంటి పిల్లల్ని, భర్తని, అలాగే భార్యని జాగ్రత్తగా చూసుకోవడం ఎంతైనా అవసరం. ఈ వారం నుండి ప్రారంభించుకుని ఈ రాశి వారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ గడపాలి. కుంభరాశి వారికి గురువు అనుకూలంగా లేనిటువంటి కారణంగా రామకోటి పుస్తకాన్ని తీసుకుని కనీసం రోజుకి 108 నామాలైనా రాయడం ఎంతైనా అవసరం మానసిక ప్రశాంతత కోసం. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహు కేతువులు షష్ఠ, ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. పూర్వభద్ర నక్షత్ర జాతకులు ఎప్పుడో తమకి రావాల్సినటువంటి ధనమంతా కూడా వచ్చేటటువంటి కారణంగా లేక వస్తుందనేటటువంటి యథార్థమైన సూచన లభించిన కారణంగా పూజా పురస్కారాలతో ఈ వారం ఆనందంగా గడపగలుగుతారు. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు, అలాగే ఉద్యోగం పిల్లలకి వచ్చిందనేటటువంటి శుభవార్తలు, ఇలాంటి శుభవార్తలతో ఆనందంగా గడుస్తుంది ఈ వారమంతా ఈ రాశి వారికి, ఈ నక్షత్రం వారికి. రేవతి నక్షత్ర జాతకులకి ఆర్థికంగా అనుకూలత లభిస్తుంది. తాము చేస్తున్నటువంటి వ్యాపారం ఫలిస్తుంది. అలాగే పెట్టుబడి సకాలంలో పెట్టనటువంటి కారణంగా లాభం కలిగిందనే విశేషం కూడా కొన్ని సందర్భాల్లో తెలియవచ్చు. ఈ వారం ఈ రాశివారు గణేశ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. మీనరాశి వారికి గురువు అనుకూలంగా లేనటువంటి కారణంగా మీరు చదువుకున్నటువంటి గురువుల్లో అభిమాన గురువు ఎవరున్నారో ఆ గురువుని వెతుక్కుని వెళ్లి వస్త్ర ప్రదానం చేయడం కానీ లేదా పాదాభివందనాన్ని ఇక్కడి నుండి చేయడం కానీ చేయడం ఎంతైనా అవసరం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. దక్షిణ దిశ వాస్తుశాస్త్రరీత్యా గృహ నిర్మాణం చేసుకున్నటువంటి వారికి నీరు బయటికి పోయేటువంటి విధి విధానంలో దక్షిణం వైపు నుంచే నీరు బయటికి పోయేటట్టుగా చేసుకోవటంలో తప్పు లేదు అని చెప్పేసి భావించాల్సిన పరిస్థితి. అయితే ఈ దక్షిణం వైపే నీరు పోవాలి అనుకున్నప్పుడు ఆ దక్షిణ దిశ పల్లంగా ఉండాలా, ఉండక్కర్లేదా? ఎప్పుడూ కూడాను వాస్తుశాస్త్రరీత్యా దక్షిణ దిశ పల్లంగా ఉండకూడదు అని కదా శాస్త్రం. మరి నీటి పారుదల విషయంలో మనం ఆచరించవలసినటువంటి విధి విధానం ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు ఆ ఇంటి నిర్మాణం ప్రారంభించి చక్కగా నీరు బయటికి పోయేటువంటి విధి విధానాన్ని పాటించేటప్పుడు తూర్పు పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఉత్తరం ఈశాన్యం నుంచి నీరు దక్షిణ దిశగా అలా ప్రవహిస్తూ ఆగ్నేయంలోకి బయటికి వచ్చేటువంటి తీరుతెన్నులతో నిర్మాణం చేసుకోవటం చాలా ఉత్తమోత్తమైన పద్ధతిగా మనకు శాస్త్రంలో చెప్పారు. అందుచేతనే దక్షిణ దిశ వైపు గృహ నిర్మాణం చేసేటువంటి వాళ్ళు నీటి పారుదల విషయంలో అమర్చవలసినటువంటి విధి విధానంలో వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసినటువంటి ముఖ్య నియమం ఈ విధంగా ఉంటుంది. దక్షిణం ఎత్తుగా ఉండాలి, ఆ యొక్క ఉత్తర దిశ పల్లంగా ఉండాలి. పల్లం నుంచి నీరు దక్షిణ వైపుకు రావాలంటే కష్టం కదా. అందుచేత నీటిని అమర్చేటువంటి తీరుతెన్నుల్లో మీరు కట్టినటువంటి గృహం పక్కన వరసందు ఉంటుంది కదా తూర్పు వైపున, ఆ తూర్పు వైపు వరసందులో ఆ కింద భాగం ఆగ్నేయంలో కొద్దిగా పల్లంగా ఉంచి అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా ఉత్తర ఈశాన్యం నుంచి వాడిన నీరంతా కూడాను ఆగ్నేయ దిశగా దక్షిణం
బయటికి వచ్చేటట్టుగా ఏర్పాటు చేసుకోవడంలో తప్పు లేదు అన్నది ఇక్కడ గమనార్హం. అలాగే దక్షిణ గోడ పైన పడ్డటువంటి నీరు పడమర దిశ వైపు లేక ఉత్తర దిశ వైపు లేక దక్షిణ దిశ వైపు, ఈ 3 దిశల్లో ఎటువైపు ఆ పైనుంచి నీరు వాన నీరు పడేటువంటి విధి విధానం ఎలా ఉండాలి అన్నప్పుడు దక్షిణం వైపు నుంచే పడాలి. కురిసినటువంటి వాన నీరు దక్షిణం వైపు ఆగ్నేయం వైపు నుంచి మొత్తంగా చక్కగా పడేటువంటి తీరుతునుల్లో కనుక ఏర్పాటు చేసినట్లయితే సర్వ శుభకరమైనటువంటి ప్రభావాలతో దక్షిణ దిశలో నివసించేటువంటి ఇంటి యజమాని సుఖప్రదమైనటువంటి జీవితాన్ని గడుపుతాడు. ఇక ఖాళీ స్థలం గనక ఇంటి ఆవరణ, ఇంట్లో ఉండేటువంటి గదులు, వరండాలు మొదలైనటువంటి వాటిలో దక్షిణ భాగం దిగువకు గనక ఉన్నట్లయితే ఇంట్లో ఉండేటువంటి గృహిణికి అనారోగ్య లక్షణాలు వస్తాయి. కాబట్టి ఈ విషయంలో కూడా చాలా జాగరూకత వహించాలి. దక్షిణ భాగంలో ఖాళీ ఉంటే అనేక దుర్ఘటనలు జరగడానికి ఆస్కారం ఉంది. దక్షిణం వైపు ఇళ్ళు నిర్మాణం చేసుకునేటువంటి వాళ్ళు దక్షిణం వైపు ఎక్కువగా ఖాళీ స్థలం ఉంచుకోకూడదు. దానివల్ల తీవ్రతరమైనటువంటి నష్టాలు సంభవిస్తాయి. వర్గుల రీత్యా గనక ఆలోచన చేసినట్లయితే యా, రా, లా, వా అనేటువంటి పేర్లు ఉన్నటువంటి వారికి దక్షిణ దిశ చాలా శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. అలాగే తూర్పు పడమరలు కూడాను శుభకరమైనటువంటి ప్రభావాల్ని కలుగచేస్తాయి అనేటువంటి వాస్తు సూత్రాన్ని మనం మర్చిపోకూడదు. అందుచేతనే ఒక గృహం కట్టుకునేటప్పుడే ఆ ఇంటి యజమాని పేరును బట్టి ఆ గృహం ఏ దిశలో ఉంటే బాగా కలిసి వస్తుందో కూడా తెలుసుకోవలసిన పరిస్థితులు ఎంతైనా ఉన్నాయి. ఉత్తర దిక్కున వదిలినటువంటి ఖాళీ స్థలం కంటే దక్షిణ దిక్కు ఖాళీ స్థలం తక్కువగా ఉండాలి. లేకపోతే సరిహద్దు మీద నుంచే నిర్మాణం చేపట్టినప్పటికీ కూడా ఏ దోషం లేదు. దక్షిణం వైపు గృహ నిర్మాణం చేసేటువంటి వాళ్ళు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. దక్షిణం కన్నా ఆ యొక్క ఉత్తరం వైపు ఖాళీ స్థలం కొద్దిగా ఎక్కువగా ఉండేటట్టుగా నిర్మాణం చేసుకోవటం మంచిది. దక్షిణం వైపు ప్రహరీ కూడా, ఇంటి గోడలు కూడాను ఉత్తరం వైపు కంటే ఎత్తుగా లేకుండా గనక ఉన్నట్లయితే కించిత్తు అనర్థాలు సంభవించడానికి ఆస్కారం ఉంది. అందుకే దక్షిణ దిశలో ఇళ్ళు కట్టుకునేటువంటి వాళ్ళు దక్షిణ కాంపౌండ్ వాళ్ళు ఎత్తులో ఉండాలి. ఉత్తర కాంపౌండ్ వాళ్ళు దక్షిణం కన్నా తక్కువలో ఉండాలి. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ కూడాను. ఇది చాలా అవసరం కూడాను. ఈ దక్షిణ దిశలో గనక అరుగులు కట్టారనుకోండి, చాలా ఎత్తుగా అరుగులు కట్టారు, గృహ గర్భం కంటే కూడాను దిగువగా కట్టకూడదు. ఆ దిగువగా గనక కట్టితే మాత్రం అధికంగా ధన నష్టం సంభవిస్తుంది. గృహ గర్భం కన్నా ఎత్తుగా గనక అరుగులు ఉన్నట్లయితే చాలా చక్కటి యోగవంతమైన సుఖప్రదమైన జీవితాన్ని పొందుతారు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం
నిశాచర వినాశకరం నమామి. ఆగ్రహబుద్ధితో కృతజ్ఞతతో దేవతలకి ప్రత్యుపకారము చేయనన్నవాడు, దేవతలకి నివేదన చేయనన్నవాడు, యజ్ఞయాగాదులను నిరసిస్తానన్నవాడు ఆ జన్మలోకి వెళ్ళాక తెలుస్తుంది బాధ ఏంటో. ఈ శరీరం మనం కొనుక్కున్నది కాదు, మనం తెచ్చుకున్నది కాదు, తల్లిదండ్రులు కూడా ఇచ్చింది కాదు, ఈశ్వరుడి యొక్క అపూర్వమైనటువంటి నిర్మాణం. అమ్మ కడుపులో అలా పడిపోయి ఉండిపోతే కటిక చీకట్లో పెరిగిపోతుంటే మలమూత్రములు విసర్జించేస్తుంటే ఇంకా బయటికి వెళ్ళకపోతే చోటు లేదని ఏడుస్తుంటే నవమాసంబులు తల్లి గర్భమున నానారోతలంచెక్కి నాకు అవకాశం విసుమంతలేకపడితి నా కష్టముల్ భీతితో నివసింపన్ పని తీర్చి కావుమిక నన్నీ సత్కృపన్ శంకరా అని ప్రార్థన చేస్తే మహానుభావుడు ప్రసూతి వాయువై బయటికి దోషేశాడు. అందువల్ల బయటికి వచ్చింది శరీరం. అందుకని దేవతలకి ప్రత్యుపకారం చెయ్యనంటే ఎలా కుదురుతుంది? అందుకని దేవయజ్ఞము చెయ్యవలసిందే. అందుకే శంకర భగవత్పాదాచార్య స్వామి వారు నువ్వు పూజ చెయ్యడానికి అభ్యంతరాలు చెప్తావేమో అని చెప్పి ఆయన పంచాయతన పూజని మళ్ళీ వేదంలోంచి తీసుకొచ్చి అందించారు. పూజ అంటే కృతజ్ఞత ఎక్కడ ప్రారంభం అవుతుందంటే ఈ కనురెప్ప పైకి లేవగానే కొడుకు కూతురు మనవలు భార్య ఇల్లు అన్నీ చూసుకుని మురిసిపోతాడు. కన్ను అన్ని ఇంద్రియములలో ప్రధానము కనుక కంటి బడలిక తీర్చిన పరమాత్మకి కృతజ్ఞత చెప్పడానికి దీపం. లేకపోతే ఆయనకి దీపం ఎందుకండి? ఆయనే కోటి సూర్యుల పగిది వెలిగిపోతుంటాడు. నతత్ర సూర్యోభాతి చంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని త్వమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాతా సర్వం ఇదం విభాతి ఎంది శృతి. కోటి సూర్యుల పగిది వెలిగిపోతాడు. పోతన గారు భాగవతం చేస్తూ లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంజీకటి కావల ఎవ్వండేకాకృతి వెలుగు అతన్ని నేసేవింతున్నారు. లోకంబులు లోకేశులు లోకస్తులు ముగ్గురు అణిగిపోయి లోకమంతా జలప్రలయం అయిపోయిన నాడు కటిక చీకటి ఆవరించి సూర్యచంద్రులు ప్రకాశించకపోతే ఆ ఆవల కోటి సూర్యుల పగిది ఏ ఒక్కడు తనంత తాను వెలిగిపోతున్నాడో వాడు పరమేశ్వరుడు. తస్మై నమ పరేశాయ బ్రహ్మణే అనంత శక్తయే అరూపయోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణే నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమః. సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం. యోగరంధిత కర్మాణో హృదియోగ విభావతే యోగినోయం ప్రపశ్యంతి యోగేశం తం నతోస్పృహం. నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమాంనాయ మహార్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ అని రెండు చేతులెత్తి ప్రార్థించాడు వ్యాసుడు భాగవతంలో. అటువంటి పరమాత్మ స్వరూపం ఉండబట్టి కాదు లోకం నిలబడుతోంది. అటువంటి వాడికి ప్రత్యుపకారంగా నువ్వు చెయ్యగలిగిందేమీ లేదు, కానీ కృతజ్ఞతావిష్కారం. ఆయనకి ఒక దీపం. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక నామం తప్పకుండా పంచసంఖ్యోపచారిణి అని 5 ఉపచారములు తప్పకుండా ప్రతి ఇంట్లో జరగాలి. లేకపోతే అది కృతజ్ఞుల ఇల్లు అని గుర్తు. గంధ పుష్ప ధూప దీప నైవేద్యములు ఈశ్వరుడిచ్చినటువంటి పంచభూతములు పంచతన్మాత్రలు ఇచ్చినందుకు శబ్ద స్పర్శ రస రూప గంధములు అనేటటువంటి 5 రకములైన సుఖములను ఇచ్చినందుకు కృతజ్ఞతావిష్కారముగా 5 ఉపచారములు ఈశ్వరుడికి చేస్తారు. ఈశ్వరుడు ఎప్పుడో అప్పుడు మంచి మాట వినిపిస్తాడు. ఆ మంచి మాట వినిపిస్తే జీవితం తిరుగుతుంది. సీతమ్మ తల్లి రామాయణంలో అదే అంటుంది, కళ్యాణీ బతగాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతిమానందో నరం వర్ష శతాదపి అంది. కష్టాల్లో ఉన్నానంటుంటారు. కష్టాలు ఏమిటి? ఓర్పుతో 100 సంవత్సరములు కష్టాల్ని భరించినటువంటి వాడు కలియుగంలో శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్ దేవేంద్రియే ప్రతిష్టతి. 100 ఏళ్లే ఆయుర్దాయం కనుక 100 సంవత్సరముల ఆయుర్దాయ పర్యంతము పుట్టినదాదిగా కష్టములే పడినప్పటికీ 99 సంవత్సరముల 364 రోజుల 23 గంటల 59 సెకండ్లు కష్టపడ్డా ప్రాణం పోయే ఆఖరి క్షణంలోనైనా శుభవార్త విని తీరుతాడు తప్ప ఈశ్వరుడు పరిపూర్ణంగా కష్టం ఎవరికీ పెట్టడు. ఎన్నిచ్చినా నాకు కష్టమని ఏడిచేవాడి విషయంలో ఎవడు ఏమీ చేయలేడు. వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబకు లేశమైన 10,000 తృప్తించెందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే అంటారు పోతన గారు భాగవతంలో. దొరికిన దానితో సంతోషపడని వాడికి 7 ద్వీపములను రాసిచ్చేస్తే మాత్రం వాడు సంతోషపడతాడా? యతీనాం భూషణం జ్ఞానం సంతోషో హి ద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం భూషణం భూతిమిచ్చతాం అంటాడు వ్యాసుడు దేవి భాగవతంలో.
యతి సన్యాసికి జ్ఞానమే ఆభరణము, బ్రాహ్మణుడికి సంతోషము ఆభరణము. ఏది దొరికితే దాంతో పరవశించిపోయిన వాడెవడో వాడు బ్రాహ్మణుడు. ఉద్యమం శత్రుహననం, బలహీనుడైన వాణ్ణి ఎవడైనా బలవంతుడు పాడు చేస్తున్నప్పుడు వాణ్ణి వెళ్ళి నిగ్రహించగలిగినటువంటి ధైర్యం ఉన్నవాడెవడో వాడు క్షత్రియుడు. యతీనాం భూషణం జ్ఞానం సంతోషో హి ద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం భూషణం భూతిమిచ్చతాం. ఇవి భూషణములు అంటారు వ్యాసుల వారు దేవీ భాగవతంలో. అలా దేవతలకి ప్రత్యుపకార బుద్ధితో లేనినాడు ఆ జన్మ కృతజ్ఞతతో కూడుకున్న జన్మ. ఈశ్వరుడు ఏ ఉపకారం చేశాడు అని అడిగిన వాడికి ఒక్క మాట చాలు. ఈశ్వరుడు ఉపకారము చేయని నాడు నీ శరీరములో ఉన్న అవయవములు సమానముగా పెరుగుతాయా? ఆయన నేను అలా అనుగ్రహించను అన్నాడు అనుకోండి, ఓ కన్ను పెరిగి ఓ కన్ను అలాగే ఉన్నా, ఓ చెయ్యి పెరిగి ఇంకో చెయ్యి పెరగకపోయినా, ఓ కాలు పెరిగి ఓ కాలు పెరగకపోయినా వాడికి గతి ఉన్నదా అంటే నడవగలడా? అసలు వాడి కార్యాలు వాడు చెయ్యగలడా? తెల్లవారితే 10 గోళ్ళు సమానంగా పెరగాలి, 2 చేతులు 1 మిల్లీమీటర్ తేడా లేకుండా ఉండాలి. ఇన్ని కోట్ల మంది మనుష్యులున్నా అందరికీ ఇంతంత తలకాయ, 2 కళ్ళు, 2 ముక్కు కన్నాలు, ఓ నోరు, 32 పళ్ళు, 2 చెవులు, తలకాయ పెట్టాలన్నా ఆయన మహాశిల్పి. ఏ ఒక్కరు ఇంకొకరిని పోలకుండా ఇన్ని కోట్ల మందిని సృష్టించినటువంటి మహాపురుషుని యొక్క వైభవం ఎంత గొప్పది. నేను ఒక గీత ఇలా గీసి తడి తగిలితే చెరిగిపోతుంది. ఎన్నడు గీశాడో, నేను మా అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు గీసిన గీతలు ఎన్ని మాటలు కడిగానో ఆ గీతలు పోకుండా గీతలు గీసినటువంటి అద్భుతమైన ఉలి ఉన్న శిల్పి. ఆయన ఎక్కడ వెతుకుతావు? ఎక్కడ చూస్తే కనపడడు. పానీయంబులు త్రాగుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మ యుగళీ చింతామృతాద స్వాద సంధానుండై మరచంచురారిసుకుడే తద్విశ్యమున్ భూవరా అన్నారు పోతన గారు ప్రహ్లాదోపాఖ్యానంలో. ఈశ్వరుడు ఎక్కడ కనపడలేదు? ప్రహ్లాదుడికి అంతటా కనపడ్డాడు. ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండి ఇందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రణి వింటే అంటారు. కాబట్టి ఆ దేవతల యందు ప్రత్యుపకార బుద్ధి, ఆయన చేస్తున్నటువంటి ఉపకారాన్ని స్మరించి కృతజ్ఞతావిష్కారము చేయవలసినదే ప్రతి మనుష్యుడు. అది దేవయజ్ఞము. అందుకే మనుష్య జన్మ అంతా కూడా కృతజ్ఞతావిష్కారమే. అది లేని ఇల్లు అన్నం ముట్టకు. వాడికి కృతజ్ఞత లేదు, అక్కడ ఎందుకు తింటావు అన్నం? నీ శరీరమునందు సంస్కారం నిలబడదు దాని వలన. కృతజ్ఞతా బుద్ధి లేని వాడితో ఎప్పుడూ అనుబంధం పెట్టుకోక్కర్లేదు. బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము. 3వది పితృయజ్ఞం. భగవంతుడితో కూడా శరీరం ఉన్నంతకాలమే పూజ, శరీరం పడిపోయాక ఇంకా పూజ చేయడం అన్నది లేదు. కానీ తల్లి తండ్రికి బ్రతికున్నంతకాలం సేవ చెయ్యాలి, శరీరం పడిపోయిన తర్వాత తద్దినం పెట్టాలి. అసలు నిజానికి వాళ్ళు పుట్టిన రోజున ఉత్సవం చెయ్యాలి, జయంత్యుత్సవం చెయ్యాలి, చేసి సంతోషపడిపోవాలి. అలా చెయ్యని వాడు కృతజ్ఞుడు. తల్లి తండ్రి వాళ్ళు ఈ శరీరాన్ని ఇచ్చారు. దేవతల విషయం అలా ఉంచి నీ కంటికి కనపడలేదని వాదిస్తావు. నీ కంటికి కనపడినటువంటి తల్లిదండ్రులు వాళ్ళు ఈ శరీరాన్ని ఇచ్చారు. వాళ్ళు తినడం మానేసి నీకు పెట్టారు. ఎన్ని వినోదాలు, ఎన్ని ఉత్సవాలు వాళ్ళు వదిలిపెట్టేసుకుని ఎంత కష్టపడితే పైకొచ్చావు. చిన్నప్పుడు నీ ఒళ్ళు వేడెక్కితే తల్లి ఎన్ని ఉపవాసాలు చేసిందో. ఆవిడికి తినాలనిపించినా ఆవిడ తింటే నీకు కడుపు నిప్పెడుతుందని, నీ దగ్గు వస్తుందని ఆవిడ ఎన్ని పదార్థాలు తినడం మానేసిందో. తినాలని ఎదురుగుండా మామిడి పళ్ళున్నా, తినడానికి శక్తి ఉన్నా, మామిడి పళ్ళు ఎక్కువ తింటే పిల్లాడికి ఏ ఇబ్బంది వస్తుందో, ఏ వేడి చేస్తుందో అని మామిడి పండు తినడం మానేసింది. అన్ని జాగ్రత్తలు పెడితే నువ్వు పెరిగి పెద్దవాడవయ్యావు. అమ్మ బ్రతికున్నవాడంత అదృష్టవంతుడు ఈ లోకమునందు వేరొకడు కాడు. ఎందుచేత? 3 కారణాలు. అమ్మ చేతితో ముట్టుకున్నటువంటి తృప్తి జీవితంలో ఇక ఎవరు ముట్టుకున్నా రాదు. అమ్మ స్పర్శ అమృత స్పర్శ. అమ్మ చేతి అన్నం అమృతం. వాడు తినాలని పెడుతుంది. అమ్మకి పొద్దున్న లేచమ్మా అని ఇలా ఓ నమస్కారం పెడితే చాలు. భూప్రదక్షిణ షట్కేణ కాశీయాత్రాయుతేనచ. వాడు ఆ రోజున భూప్రదక్షిణం 6 మాటలు చేసినట్టు, కాశీయాత్ర చేసి అక్కడ ఉండి ఇంటికి వచ్చినట్టు. ఆ అమ్మ ఎంత అస్వస్థతతో మంచంలో ఉందన్న దానితో సంబంధం లేదు. అమ్మ ఉండడం నీకు అభ్యున్నతి. అమ్మ వెళ్ళిపోవడం నీకు చాలా దురదృష్టం. నీ ఉపాసన పోయింది. అందుకే అమ్మని చూసిన వాడెవరో వాడు అదృష్టవంతుడు. శ్రీరామాయణం బాలకాండ చదవండి, పితృదేవతల గురించి ఎంత గొప్పగా చెప్తారో మహర్షి. కనుక పితృయజ్ఞము, నువ్వు పితృదేవతలకి రుణపడిపోయి ఉన్నావు.
నేను రుణపడలేదండి అనడానికి వీల్లేదు. వాళ్ళు అనుగ్రహించని నాడు నీకు శరీరము లేదు. వాళ్ళు అనుగ్రహించారు కాబట్టే శరీరం ఉంది. వాళ్ళ మాట వినను, వాళ్ళని చూడను, వాళ్ళని సేవించను, వాళ్ళకి తద్దినం పెట్టను. ఈ మాటలు నిన్ను ఎవడూ నమ్మకపోవడానికి కారణమవుతాయేమో కానీ నిన్ను విశ్వసించడానికి, నీ అభ్యున్నతికి కారకములు కావు. కాబట్టి పితృయజ్ఞము ప్రత్యుపకారమే, కృతజ్ఞతా బుద్ధితో చేయవలసినదే. అందుకే తండ్రి కూడా కొడుకు పుడితే సచేల స్నానం చేయాలి. మొట్టమొదట కొడుకు పుట్టాడు అని చెప్పారనుకోండి, వెళ్ళి మామూలు స్నానం చేస్తే ఒప్పుకోరు. ఏ బట్టలు కట్టుకుని ఉండనివ్వండి, కొంచెం ఎత్తైన ప్రదేశంలోకి వెళ్ళి నీళ్లు దుబ్బుని చప్పుడయ్యేటట్టుగా దూకాలి. అందులోకి దూకితే నీళ్ళు ఇలా తేలాలి. తేలితే ఆయన పితృదేవతలు పైనుంచి చూస్తారు, ఓ వంశాభివృద్ధి, నువ్వు కొడుకుని కన్నావు, నిన్ను పితృరుణం నుంచి విముక్తి చేస్తున్నావు అంటారు. కాబట్టి సచేల స్నానం చేయాలి కొడుకు పుడితే, మొట్టమొదటిసారి కొడుకు పుడితే. కాబట్టి ధర్మం ధర్మం, శాస్త్రం శాస్త్రం అంతే. కాబట్టి పితృదేవతల విషయంలో పరాకుగా ఉండు, జాగ్రత్త వహించు, ప్రత్యుపకార బుద్ధితో ఉండు, కృతజ్ఞతతో ఉండు. అందుచేత బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము, మనుష్యయజ్ఞము. నువ్వు భోజనం చేసేటప్పుడు అతిథి ఉండాలి. అతిథి రావడం అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, అతిథి రావడం అంటే వాడికి చేతకాక, వాడికి లేక వచ్చినవాడు కాదు. అతిథి ఎందుకు వస్తాడంటే పరమ భాగవతోత్తముడైన వాడు, భగవంతుణ్ణి నమ్ముకున్నవాడు, ప్రతి ఊపిరిలో ఈశ్వరుణ్ణి స్మరించేవాడు ఇంటికి వచ్చి అన్నం ఎందుకు తింటాడంటే ఈశ్వరుడు కొన్ని వందల యజ్ఞయాగాదులు చేసిన పుణ్యాన్ని కట్టపెట్టి ఏదో శుభం ఇవ్వాలనుకుంటే అలాంటి వారిని అతిథిగా తీసుకొస్తాడు. వాళ్ళు గడప దాటి ఇంట్లోకి రాగానే పూజామందిరంలో ఉన్న పరమాత్మ తల ఎత్తి చూస్తాట. అబ్బా, ఇన్నాళ్ళకి రా ఇల్లు కట్టినందుకు ఆయన్ని తీసుకొచ్చావు, నన్ను నమ్ముకున్నవాడు రా వచ్చాడని. అందుకే పరమభాగవతోత్తములు వచ్చినప్పుడు పూజామందిరానికి తీసుకెళ్ళాలి. వాళ్ళు లోపలికి వెళ్ళగానే పరమాత్మ సంతోషిస్తాడు. సింహాసనంలో ఉన్నవాడు సంతోషించి అనుగ్రహిస్తాడు. ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటెలెల్లన్ కారణము మంగళములకు, మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు. గర్గుడు వస్తే భాగవతంలో నందుడు, అయ్యా ఎందుకు వస్తారు మహాత్ములు, మీరు రావడం మా అదృష్టం అంటాడు. మహాత్ములే రావక్కర్లేదు, అతిథిక్కిల పూజార్హ ప్రకృతోపి విజానత అంటాడు మైనాకుడు హనుమంతుడితోటి. ఏమీ చేతకానివాడు, ఎందుకు పనికి మాలిన వాడైనా సరే ఆయన ఆ రోజు వచ్చి అన్నం తింటే నారాయణుడు అన్నం తిన్నట్టే. అతిథికి పెట్టి తినాలి. అందుకే స్నాతకం చేసేటప్పుడు తప్పకుండా చెప్తారు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని. నేను ఈ శాస్త్రం తప్పకుండా పాటిస్తానని గురువుగారికి ప్రమాణం చేసిన తర్వాతనే పిల్లనిస్తాడు కన్యాదాత. అందుకు స్నాతకం ముందు, కన్యాదానం తర్వాత ఉంటాయి. కాబట్టి మనుష్య యజ్ఞము, అతిథిని పిలిచి అన్నం పెట్టడం, తన ఇంటికి వచ్చిన వాడికి ఆదర బుద్ధితో పట్టెడు అన్నమో పదార్థమో పెట్టి గుక్కెడు మంచినీళ్ళలో ఇవ్వడం. ఒక్కొక్కసారి ఇంటి ముందుకు వచ్చి నిలబడినటువంటి అతిథికి పెట్టిన ఫలితం కొన్ని తరాల వరకు తిప్పేస్తుందంతే ఐశ్వర్యాన్ని, అంత అద్భుతంగా వెళ్ళిపోతుంది. దరిద్ర బ్రాహ్మణి, ఆమెకి ఏమీ లేదు, కటిక దరిద్రం. ఏకాదశి ఉపవాసం, ద్వాదశి నాడు ఉసిరికాయ లేకపోతే అన్నం తినకూడదు. ఏకాదశి నాడు ఉపవాసం చేస్తే ద్వాదశి పారణకి ఉసిరికాయ ఉండాలి. అందులో ఉసిరికాయ ఒకటి ఇంట్లో పెట్టాడు ఆ బ్రాహ్మణుడు. ఏరుకోవడానికి వెళ్ళాడు వడ్లు, ఎవరైనా వేస్తే అన్నం తెచ్చుకుంటాడు, తెచ్చుకుని తినాలి. అసలు ద్వాదశి సూర్యోదయం అవగానే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అన్నం తినేయాలి. అది పారణ అంటే. పాపం లేదు, ఎక్కడికో వెళ్ళాడు భిక్షాటనకి. శంకరాచార్యులు వారు వచ్చారు, బ్రహ్మచారిగా ఉన్నారు, అప్పటికి సన్యసించలేదు. భవతి భిక్షాందేహి అన్నారు. బ్రాహ్మణి బయటికి వచ్చింది, వృద్ధ బ్రాహ్మణి. బ్రహ్మచారి నిలబడి ఉన్నాడు. బ్రహ్మచారిని సన్యాసిని గృహస్థు పోషించాలి. అరే ఇంత తేజోమూర్తి ఈ బ్రహ్మచారి వచ్చి నిలబడ్డాడు, నేనేమైనా భిక్ష వెయ్యొద్దు అని పాపం వెళ్ళింది. ఏమీ లేవని ఏడుస్తూ అలా నిలబడింది. చూశారు శంకరాచార్యులు వారు, చిన్నవారప్పటికి. సన్యాసాశ్రమానికి ముందు, సన్యాసాశ్రమం తర్వాత కూడా పేరు మారని ఏకైక సన్యాసి శంకర భగవత్పాదులు. పుట్టినప్పుడు శంకర, తర్వాత శంకర. ఎందుకంటే శంకరోతీతి శంకర, లోకమునకు ఉపకారం చేయడానికి వచ్చిన మహాపురుషుడు శంకర భగవత్పాదులు. శంకర భగవత్పాదులతో సమాన స్థాయి కలిగిన గురువు లోకంలో లేడు, రాడు. శంకరులు శంకరులే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.